తగ్గేసరే మీ నర్సయ్య తాతతో రప్ప 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 ఇక మరి నర్సయ్య తాత ఇయ్యాల ఎన్ని రోజులా తూడి మేఘారెడ్డి కలవరించి ఆఖరికి వస్తున్నా కదా కళలకు కూడా వచ్చిండు నాకు. ఇక మరి ఇక పట్టుకున్న చిన్నగా పసిబట్ట గాంధీ భవన్కి వచ్చిండు ఇవాళ ప్రజలతో ముఖాముఖి. మరి ఎవరెవరికి ఏం సమస్య వచ్చే ఏం ఆపద వచ్చే అరుచుకుంటందుకు ఇక మరి అలా కలం పట్టిండు సారు. మరి ఎంతమంది వచ్చింది ఎటేట సంగతి ఏంది, కాంగ్రెస్ సంసారం ఎట్లా ఉంది, ఆయన సంసారం కూడా ఎట్లా ఉంది, వనపర్తి సంసారం అనేది కూడా చిన్నగా రాకుంస్తా సారు శనార్థి. నమస్కారం, బాగున్నారా? అంత నిమ్మలమే సార్. ఎటేట ఉంది ఏం కథ, వనపర్తి అంత నిమ్మలమేనా? మంచిగా ఉంది, వనపర్తి చాలా బాగుంది. గడిచిన ప్రభుత్వం ఈ ఇందిరామరావు వచ్చిన తర్వాత ఈ 20 నెలల మా ప్రభుత్వం చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు. అంతకుముందు ఏం కోల్పోయినాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమి ఇస్తున్నారు దాని మీద ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్కటి మేము ఇచ్చిన గ్యారంటీలన్నీ చేస్తూ పోతున్నాం. సో దాంట్లో భాగంగానే మ్యాక్సిమం మేము ఇచ్చిన 90% చేస్తున్నాం. ఇంకా 10% కూడా చేయాల్సి ఉంది. అది కూడా ఎందుకు చేయలేదని కూడా మేము ప్రజలకు చెప్తున్నాం. 2014లో ఆ ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, తర్వాత మళ్ళీ 2023 డిసెంబర్ 7 మా ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పినప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంది, ఎందుకు అన్ని అప్పులైనాయి, అయినా కూడా ఆ అప్పులకు వడ్డీలు అసలు, దాంతోపాటు ఈ మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ పోతున్నాం. ఏం లేదు కానీ కాంగ్రెస్లో అంత కచ్చపెచ్చ ఎవరం నడుస్తుంది అనేది కథ బయటకు వస్తుంది. కోమటిరెడ్డి కొరకూర అంత ఏంది మరి ఇయ్యపైన ఊరికే ఉప్పులా నిప్పేసినట్టు ఒకటి బగ మర్చిపోదమాట. కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద పార్టీ. సో దీనిలో కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఫ్రీడమ్ కూడా ఉంటుంది, చిన్న సమస్యలు ఉంటాయి. మీరు అన్నట్లు ఆ మంత్రి పదవులు అవన్నీ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ పెద్దలు, పిసిసి ప్రెసిడెంట్, మా ఇన్ఛార్జ్ గారు, ఆ సీఎం గారు వాళ్ళు చూసుకుంటారు. అది మా లెవెల్ కాదు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. వామ్మో, నాకు ఒకటి అర్థమైందిలో రేవంతమయ్య ఊపిరి మేఘారెడ్డి పంచప్రాణము రేవంతమయ్య వీళ్ళది తిరుపతిలో లేని తీయనైన ఆనందం. ఆ తిరుపతిలో ఉంటే లడ్డు, ఆ లడ్డు కంటే తీయనైన శోభత వీళ్ళది. మరి నువ్వు గిట్టావని ఆశపడుతున్నావా? మరి ఎందుకంటే 3 శాఖలు ఆయన కానీ ఉన్నాయట. మరి ఇంకెన్నాళ్ళు ఉంచుకుంటాడు? 2 అయినా పోద్దా, ఒకటి గుసగుస నడుస్తుంది. చేస్తాం, తొందరలోనే చేస్తున్నాం. ఈ మధ్యలో మేఘారెడ్డికి లేదా మంత్రి పదవి కావాలని? ఇప్పుడు మీరు అన్నట్లు మా ముఖ్యమంత్రి గారి మీద మాకు ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అయినా, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అయినా వనపర్తితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన 5వ తరగతి నుంచి అప్ టు 12వ తరగతి వరకు వనపర్తిలోనే చదువుకున్నాడు. ఆ వనపర్తి పరిస్థితులు, వనపర్తి దాని కల్చరు, వనపర్తి అన్నీ ఆయనకు తెలుసు. మన మొదల స్పీచ్లో వనపర్తికి వచ్చినప్పుడు చెప్పిండు. వనపర్తి మీద ప్రత్యేక ఆయనకు అనుబంధం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. సో అందుకని నాకు కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంటుంది, అందులో డౌట్ లేదు. కాబట్టి మంచి దాదాపు 1000 కోట్ల డెవలప్మెంట్లు ఇచ్చినాడు నాకు. వనపర్తిలో చాలా బాగా నడుస్తున్నాయి. దాంతోపాటు మీరు అన్నట్లు నేను ఆశిస్తున్నానా, నేను ఏం చేస్తున్నా అంటే మాకు అట్లాంటి కోరిక లేవు. ఎమ్మెల్యే వరకు చాలా హ్యాపీగా ఉన్నా. ఆయన ఏదైనా పిలిచి ఇంకొక అడిషనల్గా వేరే పని చేయాలంటే కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. సోపతి బగ్గా ఉంటుందట మీ సోపతి. ఎందుకంటే నాకు శివలా పడ్డది, ఇద్దరికి సరిపోయిన ఉంటుంది అక్కడ సోపతి. సరిగా ఆ ముచ్చట అట్ట ఉంది. మరి ఇప్పుడు పోగా ఈ బీసీ రిజర్వేషన్ల కథ ఏంటి సార్? 42% ఇది పక్కేసి పండబెట్టురు, నానబెట్టురు, ఇది తెగుతలేదు, ముడిపడతలేదు. ఆ బీఆర్ఎస్ కోజాగలు ఏమంటారు అనుకుంటున్నావు? కాంగ్రెస్ వాళ్ళకి ఏదో మీది మాటకే ఇస్తామని జనాలని నమ్మియాలే, ఉతపూర చేయాలి. అందుకనే ఆయన జంతర్ మంతర్ కాడికి రాహుల్ గాంధీ కండ చూడలేదు అంటున్నారు. లేదు, అది తప్పు. బీసీ రిజర్వేషన్ల మీద, కులగణన మీద మేము చాలా క్లారిటీగా ఉన్నాం. మా అధినేత రాహుల్ గాంధీ గారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేసినప్పుడు సో ఆ ప్రజల సమస్యలు ఏంది, మేమెంత, మాకింత, మేము ఎంతమంది ఉన్నాం, మాకు క్యాస్ట్ ప్రకారం మాకు ఎన్ని రిజర్వేషన్స్ రావాలి, లోకల్ పార్టీలో కానీ, ఆ చట్టసభలో కానీ, చదువుల్లో కానీ, ఉద్యోగాలు కానీ రావాలన్న ఉద్దేశంతోనూ ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారానే చేపిద్దామని తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక స్క్రీనింగ్ జిరాక్స్ లాగా మొత్తం కులగణన చేసినాం. 1,04,000 మంది ప్రభుత్వ ఉద్యోగులుతున్నాం. దాని తర్వాత దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చట్టం చేసినాం. దాని తర్వాత క్యాబినెట్లో ఆర్డినేట్ చేసినాం. అక్కడ వరకు తెలంగాణ రాష్ట్రానికి, ఒక ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. దాని తర్వాత ఢిల్లీకి పంపించినాం. ఢిల్లీకి పంపించిన తర్వాత వాళ్ళకు ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు, అందులో 2 మంత్రులు, వాళ్ళకు ఈ బీసీల మీద, తెలంగాణ బీసీల మీద ప్రేమ ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసి మోడీ గారితో అప్రూవ్ చేపియాలి.
నెంబర్ 1. ఈ బీఆర్ఎస్ పార్టీలు మాతో పాటు వచ్చి ధర్నా చేస్తుంటే వాళ్ళకు కూడా ప్రేమ ఉందని మేము అనుకుంటుంటాం. వాళ్ళకు కూడా బీసీల మీద ప్రేమ లేదు, ఈ కులగణన మీద వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్లా లేనట్లా నాకు తెలియదు. వాళ్ళు ముగ్గురు అసలు ఆ కులగణనకే అటెండ్ కావాలి వాళ్ళు. ముగ్గురు అమ్మో కవితమ్మ రావసాకని రాగాలు తీస్తుంది, ఇంద్రపార్క్ కాడ నువ్వు వేసాకన పట్టించుకోలేటో. ఇప్పుడు కవితమ్మ మీకు సపోర్ట్గా చేస్తుంది, మరి ఆమెను తీసుకోరా అదురు మీ పార్టీల కాడ. కవితమ్మను మేమేం తీసుకోము, కవితమ్మ మాకు అవసరం లేదు. ఆ కవితమ్మ చెప్పిందే మేము ఎలక్షన్ల ముందు చెప్పినాం. అది ఆ ఊళ్ళ మీద పడి రాష్ట్రం మీద పడి పిశాచులాగా దోసుకుంటున్నారు. మేము చెప్పిందే కవితమ్మ చెప్పింది. మా నాయన మంచోడు, మా నాయన చుట్టుముట్టు అన్ని దయాలు భూతాలు ఉన్నాయని మేము అదే చెప్పినాం. సో ఆ దయాల భూతాల సంగతి, వాళ్ళ అన్నదమ్ముల పంచాయతీ సంగతి, అక్క చెల్లెల అన్న చెల్లెల పంచాయతీ సంగతి వాళ్ళు చూసుకుంటారు. సో బీసీల మీద తెలంగాణ రాష్ట్రంలో మా క్యాబినెట్, మా ముఖ్యమంత్రి, మేము, మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అదే స్టాండ్ మీద ఉంటాం. వాళ్ళ పార్లమెంట్లో చట్టం చేసి ఆ బీసీల మీద తెలంగాణ రాష్ట్రం కోసం చేస్తే హ్యాపీ, చేయకపోతే ఏం చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటుంది. లోకల్ బాడీలో పార్టీ పరంగా ఇవ్వాలా, చట్టపరంగా ఇవ్వాలనేది చేస్తాం. మీరు అన్నట్లు అంతకు ముందు ఇంకోటి రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఎందుకు రాలేదంటే, రాహుల్ గాంధీ గారు ఆ రోజు బీఆర్లో ఆయన మీద కేసు ఉండే, బీఆర్ పోయినాడు, రాలేకపోయినాడు ఆ టైంకు. సో అందుకని రాలేదు. సో మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారమే రేవంత్ రెడ్డి గారు చేసి ఉన్నారు. అట్టనా ఏం లేదు కానీ నిండియాల కూరబట్టి ఇక మరి బీజేపీ పెబ్బ రామచంద్రు ఏవో అనుకొస్తుండు 5 కోళ్ళాగలాట రాబోతున్నాయట బీజేపీలకు. ఇప్పటికే కారు దిగి గువ్వ ఎగిరిపోయింది, తమాషగా సంకల చేరింది. మరి ఇంకా 5 కోళ్ళాగలు ఇక మాకు రాసుకొని పూసుకొని తిరుగుతున్నాయి. రేపో మాపో ఇక మేము పచ్చ జెండా ఊపాగానే వచ్చి కదులుతాయి ఏమంటుండు. మరి ఏ కోళ్ళాగలు అంటావు సారు? రామచంద్రరావు గారు చెప్పింది కరెక్టే. మేము కూడా అదే చెప్తున్నాం. ఏం చెప్తున్నామంటే పార్లమెంట్ ఎలక్షన్లప్పుడే చెప్పినాం, పొద్దున 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ పోయి బీజేపీ సీట్లో కూర్చున్నారు, బీజేపీ టెంట్ కింద కూర్చున్నారు. మేం చెప్పింది అది. అందుకనే 8 వాళ్ళు గెలిచిన్నారు. వీళ్ళకు కొన్నిట్లలో వీళ్ళకి అసలు డిపాజిట్లు రాలే. సో బీజేపీలోకి పోయేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీలు పోతారు. మేము కూడా అదే చెప్తున్నాం, 100% పోతారు వాళ్ళు. వాళ్ళిద్దరు లైన్ నడుస్తుంది. అయితే నిప్పులేదు పొగలేదు మరి. అందుకనే ఇప్పుడు సోషల్ మీడియా కోడైకి వస్తుంది. ఓహో కథ. ఇక మరి వనపర్తి ఎమ్మెల్యే కూడా ఇక మరి గదే రాగా ముంగటేసిండు సారు. మరి ఇప్పుడు రాంగ పోంగా మరి ఊర్లో పోయి ఇంట్లో పంపిణీ ఎట్ట చేస్తీవి, రేషన్ కార్డు ఎట్ట చేస్తీవి, ఏమైనా పంచుతీవా, ఏమైనా పంచాయతీలు అవుతున్నాయా? లేదు, వనపర్తి నియోజకవర్గానికి సంబంధించి 3,500 ఇండ్లు మాకు ప్రొసీడింగ్స్ వచ్చినాయి. దానిలో మేము పోయిన నెలనే ఆల్రెడీ అందరికి 3,500 లబ్ధిదారులకు, ఇల్లు లేని నిరుపేదలకు అందరికి ఇచ్చున్నాం. దానిలో 80% ఆల్మోస్ట్ 2,500 ఇండ్లు స్టార్ట్ అయినాయి. కొన్ని గృహప్రవేశాలు కూడా చేసిన నేను పోయిన నెలలో, పోయిన వారంలో. సో ఆ గృహప్రవేశం చేసిన వనపర్తి నియోజకవర్గానికి వస్తే స్పెసిఫిక్గా యాజ్ ఎ ఎమ్మెల్యేగా నన్ను గుండెలో పెట్టి గెలిపించుకున్న మా బీద ప్రజల కోసం ఆ గృహప్రవేశానికి నేను పర్సనల్గా వెళ్ళి దానిలో వాళ్ళకు వాళ్ళ ఇంటి ఆమెకు, ఇంటి ఓనర్ అమ్మకు, ఇంటి ఓనర్కు, వాళ్ళ ఇంటిలకు బట్టలు పెట్టి సన్మానం చేసుకొని గృహప్రవేశం ముగ్గు నేనే పోసి వచ్చిన, గృహప్రవేశం నేనే చేసి వస్తున్నా. అది కాకుండా రేషన్ కార్డ్స్ దాదాపు ఓన్లీ వనపర్తి నియోజకవర్గంలో 35,000 మందికి రేషన్ కార్డ్స్ లబ్ధి పొందే వాళ్ళకందరికి ఇచ్చినాం. వాళ్ళకందరికి సన్నబియ్యం ఇచ్చిన్నాం. దాంతోపాటు రైతు భరోసా చేస్తున్నాం, రుణమాఫీ చేస్తున్నాం, మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం, 200 యూనిట్లకే కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం, మహిళలకి వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఇట్లా మేము చెప్పుకుంటా అన్ని స్కీమ్స్, ఉద్యోగాలు లేని యువకులకు అందరికీ దాదాపు 60,000 మంది ఉద్యోగాలు ఇచ్చినాం. మేము ఇచ్చిన అన్ని గ్యారంటీలు ఒక్కొక్కటి చేస్తున్నాం. 1-2 చేయనివి కూడా ఉన్నాయి, అది కూడా చెప్తున్నాం ఎందుకు చేయలేదనేది. మేము ప్రజలకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు ఆ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తే 95% మళ్ళీ మేమే గెలుస్తాం. అమ్మా మా మనవరాలు తులం బంగారం మొత్తం మర్చిపోయిరాట 2,500. అవును ఆరాం వస్తున్నాయా? ఓ అగో మా మనవారు అప్పుడే ముక్కు ఇరిచింది అప్పుడే. మరి ఆ 2,500 ఎప్పుడు ఇస్తారు సారు? ఆ తులం బంగారం మాట కంటికి పుట్టాడు. మరి నేను అలాంటున్నమాట ఇప్పుడు నీ ముందని ఆయన ముక్కు ఇరుస్తుందా, ఇస్తలేదు? అదే నేను కూడా అదే చెప్తున్నా. మా మహిళలకు చెప్తున్నాము, మా ప్రజలకు చెప్తున్నాం, తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, మా వనపర్తి ప్రజలకు చెప్తున్నాం. మేము ఇచ్చిన అన్ని గ్యారంటీలు చేసినాం. ఇంకా చేయాల్సినవి తులం బంగారం ఇవ్వాల్సింది, 2,500 ఆడబిడ్డకి ఇవ్వాల్సింది, 2,000 పెన్షన్ 4,000 చేయాల్సింది. ఆ 3 స్కీమ్లు కూడా త్వరలోనే చేస్తాం.
చేసినాం. ఎందుకు చేయలేదు అంటే 8 లక్షల కోట్లు వాళ్ళు అప్పులు చేసిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అవుతా ఉంది. 20 నెలల ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. 20 నెలల్లో ఇన్ని స్కీములు మేము చెప్పినవి చేసినాం, చెప్పనివి చేసినాం. సన్నబియ్యం మేము చెప్పకపోయినా చేసినాం. మా తెలంగాణ 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి 6 కిలోలు ఇస్తున్నాం. సో ఆ 3 స్కీములు మేము చేయలేదు, మేమేం అబద్ధాలు చెప్పట్లేదు. త్వరలోనే అవి కూడా చేస్తాం. ఎన్నారులో మచ్చలేని అచ్చమైన స్వచ్ఛమైన మేఘారెడ్డి. ఇక మరి ఏమి లేదు కానీ సారు, ఇంకొక ముచ్చట ఏంటంటే ఇక మరి జూబ్లీ హిల్స్ మీద కన్ను పెట్టిదట అందరూ. మాదే మాదే అనేమో, వాళ్ళు అక్కడ కొట్టుకొస్తుర్రు, మరి మాది అనేమో మీరు దిప్పట్లాడుతుర్రు. ఈ జూబ్లీ హిల్స్ ఎవరిది కాబోతుంది, ఏమి నడుస్తుంది? మరి దానం కోయిలాగా మీ బీఫామ్ మీద మళ్ళీ ఇంట్లో చొరబడి ఈ కథ చేసే మరి ఇప్పుడు ఆ కోయిలాగా ఆశపడుతుందట. మరి ఎవరికి ఇస్తారు, ఎవరిని గెలిపిస్తారు, ఏమి నడుస్తుంది సారు? కాంగ్రెస్ పార్టీలో గడిచిన ఒక 10 సంవత్సరాల నుంచి సర్వే, ప్రజల అభిప్రాయము, ప్రజలు ఎవరు క్యాండిడేట్ అయితే మీకు పనిచేస్తారు, ఎవరైతే మీకు జూబ్లీస్కి మంచి పనిచేస్తారు, ఎవరైతే వేరే లోకల్ బాడీస్లో పనిచేస్తారు, అన్ని సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ సర్వే చేపిస్తుంది. అందులో గెలిచబోయే క్యాండిడేట్కు, ప్రజలకు సేవ చేసే క్యాండిడేట్కి 100% బీఫామ్ ఇస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఈ రోజు నుంచి ఇంకా 15 నెలల వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు. వాయు స్థానిక సంస్థల ఊపే ఉందట. ఇటు మళ్ళీ జూబిల్స్ ఉప ఎన్నికల కూడా మొత్తం మొత్తం అవుతుందట సార్ చెప్తుండు. మరి హైడ్రా కథ ఏంది? హైడ్రా అంత దివాలా తీస్తుంది. ఏముంది ఇప్పుడు పక్కేసి పండబెట్టిర్రు, ఇంతవరకు ఏది ఎక్కలేదు. జిహెచ్ఎంసీ ఈ పోలీసులు మొత్తం అంతా ఏదేదో అంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. సారు ఈ హైడ్రా పండుకున్నట్టేనా? ఇక హైడ్రా గురించి స్టార్టింగ్లో కేటీఆర్ గారు, హరీష్ గారు లొల్లి రచ్చ చేస్తున్నారు. సో ఆ మూసికి సంబంధించిన సుందరీకరణ చేసే క్రమంలో అక్కడున్న ఆ మురికి వాసన కోసం ఆ స్లములలో ఉండేటోళ్ళకి అందరికీ అక్కడ ప్లేస్ ఉంటే అక్కడనే ఇండ్లు కట్టియడం, లేదా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ డబుల్ బెడ్రూమ్ రెడీగా ఉన్న ఇండ్లకు షిఫ్ట్ చేయడం. వాళ్ళకి ఏమేమి చేసినామో మేము అప్పుడు ఈ 5-6 నెలల కింద జరిగిన చర్చ గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు వాళ్ళు రచ్చ చేసిండ్రు. ఈ రోజు హైడ్రా గురించి మాట్లాడే ధైర్యం కానీ వాళ్ళకు దమ్ము కానీ ఉంటే ఇప్పుడు మాట్లాడమనండి. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లడ్ వస్తుంది, వర్షం వస్తుంది, ఎక్కడెక్కడ వాటర్ పోతూ ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బంది అవుతూ ఉంది, ఎక్కడెక్కడ స్లమ్స్కి ఇబ్బంది అవుతుంది, ఎక్కడెక్కడ కాలనీలకు నీళ్ళు పోతూ ఉన్నాయి. దానికి స్టార్టింగ్లో కావాలని ఆ హైడ్రా నుంచి మా సీఎం గారికి, మా ప్రభుత్వానికి పేరు వస్తుందని దాన్ని రచ్చ చేయడానికి పోయారు. సో ఆ హైడ్రా నుంచి చాలా మంచి అవుతుంది, హైడ్రా నుంచి ఎవరికి ఇబ్బంది అయితే లేదని ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. అందరూ హైడ్రాకి సహకరిస్తున్నారు. హైడ్రా అనేది ఒకరికి శత్రువు కాదు, అది అందరి ప్రజల కోసం. ఒక్కసారి ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు కానీ ఏది ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఫ్యూచర్లో ఇబ్బంది కాకూడదు. ఇంకెక్కడ ఇప్పటివరకు అయినా చెరువుల కబ్జాలు కాకుండా ఫ్యూచర్లో ఎక్కడ కాకూడదు, ఆ నాలాలు కబ్జా కాకూడదు. ఇన్ కేసు అక్కడ చాలా ఏళ్ళ నుంచి మా తెలంగాణ ప్రజలు అక్కడ ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వడమా, ఇందిరామ ఇండ్లు ఇవ్వడమా, అక్కడ నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళ పిల్లలకు స్కూళ్ళల్లో జాయిన్ చేయించి వాళ్ళకి ఏం ఫెసిలిటీ కావాలో అన్నీ చేస్తున్నాం. హైడ్రాకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అది చాలా అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా బాగా పనిచేస్తుంది మా హైడ్రా. ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో హైడ్రా మీద మీరు మాట్లాడారా? సో మాట్లాడట్లేదంటే హైడ్రా చేస్తుంది కరెక్ట్ అనే కదా. మరి ఇప్పుడు రాంగ పోంగా ఇవ్వాలి. మరి ముఖాముఖం పెట్టాం ప్రజలతోటి. మరి ఎంతమంది వచ్చిర్రు, ఎట్లాంటి సమస్యల మీద వస్తుర్రు, ఏం చేస్తారు సార్? ఈరోజు దాదాపు ఇప్పటివరకు గంటలో 15 మంది వచ్చున్నారు. సో ఈ 15 మందిలో నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని మన మైనార్టీ సోదరుల ఏరియా నుంచి కానీ ఆ సంతోష్ నగర్, ఆ చెంపాపేట, చార్మినార్ ఏరియాలో మహిళలు ఎక్కువ వచ్చున్నారు, ముస్లిం మహిళలు. సో కొంతమంది వేరే ఇండ్లకు సంబంధించి రేషన్ వచ్చిన వాళ్ళందరూ ప్రతి వీడికి వచ్చిన బెనిఫిషియర్ అంతా రేషన్ కార్డులు వచ్చినాయి, థ్యాంక్ యూ సార్ అని చెప్తున్నారు ప్రభుత్వానికి. ప్రజాప్రభుత్వంలో బాగా అవుతున్నాయని చెప్తూ మాకు ఇండ్లు కావాలని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సో ఇందిరామ ఇల్లు కావాలి, వాళ్ళు 100% ఎలిజిబుల్ ఉన్నారు. కానీ వాళ్ళకు మేము ఇచ్చిన ఫస్ట్ ఫేజ్లో 3,500 ఒక నియోజకవర్గానికి, స్టేట్ మొత్తం 22,500 ఇండ్లు ఇచ్చున్నాం. ఒక్కొక్క ఇల్లుకు 5 లక్షలు ఇస్తున్నాం. ఈ స్కీమ్లో ప్లేసు వాళ్ళకు స్థలము ప్లస్ ఇల్లు అది లేదమ్మా. ఆ స్థలము అనేది నెక్స్ట్ టైం స్కీమ్లో మన గవర్నమెంట్ ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, అంతా స్థలం ఇచ్చింది ఇందిరామరాజ్యమే, ఇండ్లు ఇచ్చింది ఇందిరామరాజ్యమే. ఆ స్థలంకి సంబంధించిన స్కీమ్ లేదు. సో మీరు వచ్చిన వాళ్ళంతా యాక్చువల్ బెనిఫిషియర్లు చాలా ఇబ్బంది పడుతుంది నాకు అర్థమైంది. నేను మా పీసీసీ ప్రెసిడెంట్ గారికి, మా ఇన్ఛార్జ్ గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా హౌసింగ్ మినిస్టర్కి ఇక్కడ నుంచి నేను రికమెండ్ చేస్తాను. ఏం రికమెండ్ చేస్తా అంటే నా పర్సనల్గా నేను యాజ్ ఎమ్మెల్యేగా నాకు అర్థమైంది. సో ఆ ప్లేసు ఇండ్లు ఇచ్చేలోపు వాళ్ళు బెనిఫిషియర్ కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నారు కాబట్టి అవైలబుల్ ఉన్న డబల్ బెడ్రూమ్లు ఇవ్వమని నేను రికమెండ్ చేస్తాను.
ఇక గిదుల్లా మొత్తానికి గాంధీ భవన్లో వనపర్తి ఎమ్మెల్యే నీ దండం పెడితే తూడి మేఘారెడ్డి ఓ అమ్మా. కానీ నాకైతే ఏడ కూడా ఇంత సంధి వేయలే. అమ్మో మేఘము గర్జిస్తే అంటూ చల్లడిది మెత్తడిది మంచిది తమాషగా ఉంటుంది అంటారు. కానీ వామ్మో ఎక్కడి మేఘం రా నాయను, ఎక్కడ సందు లేకుండా పోత పోసినట్టే ఉంది కథ. ఇక మరి ఈ రకంగా కథ మొంగడిపోతుంది మరి సార్ది. ఇక మరి మీరు చూస్తూనే ఉంటుంది. మరి నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.